రాష్ట్రం చూడండి, ఒక ఊర్లో 3 పార్టీలట, అందులో 2 ఏకమైనవి అట, ఒకటి ఇడిగా ఉందట. వీళ్ళిద్దరు ఏకమైపోయారు కాబట్టి ఇప్పుడు ఈయన తిడతారు, ఈడు మళ్ళీ వీళ్ళిద్దరిని తిడతాడు. ఇది ప్రస్తుతానికి 3 పార్టీలు ఉంటేనే రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందా? అంతమంది దేవుళ్ళు ఉంటే ప్రకృతిలో ప్రశాంతంగా ఉండేదా? మొన్న మా ఏరియాలో చిన్న ఇష్యూ జరిగింది. ఈ పార్టీ వాడు డబ్బులు పంచుతున్నాడట ఎలక్షన్ కి. ఈ పార్టీ వాడు పంచుతూ ఒక ఇంటి దగ్గర ఇవ్వడం మానేహాడట. ఇవ్వడం మానే జేబులో వేసుకున్నాడట. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదురా అంటే ఆడు మన పార్టీ వాళ్ళు కదరా ఇచ్చినే అన్నాడట. ఆడు మామూలు ఇడికి వేద్దాం అనుకున్నాడట ఈ సంవత్సరం. ఇప్పుడు దాని గురించి గొడవ కాస్త పెద్దల దగ్గరికి వెళ్తే మరి దరిద్రుడా ఆడు వేయలేదని ఇవ్వలేదు, మొత్తానికి ఆడు వేద్దాం అనుకున్నాడట. మొత్తానికి వేయడం మానేసాడు. ఆడితో పాటు 10 మందిని కూడా చేసాడు. నీ వల్ల మాకు లాభం కాదు కదా, ఏమొచ్చింది? నష్టం వచ్చిందని. చూడండి, 2 పార్టీలు ఉంటేనే ఆడికి డబ్బులు ఇవ్వడానికి వీడికి ఏం రాలేదు, మనసు రాలేదు. ఇన్ని పార్టీలు అన్ని దేవుళ్ళు ఉంటే నిజంగా మనం ఎంత ప్రశాంతంగా బతికేటోళ్ళమా? సభకు పర్మిషన్ ఇవ్వలేదు మనుషులు, దేవుడు ఇస్తాడా మనం బతకడానికి? ఇంకా గాలి ఇవ్వడం మానేస్తాడు ఆయన, మనం అంటే ఇష్టం లేకపోతే. మరి అంతేనా కాదా? అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? దేవుళ్ళు లేరు, మరి ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. మనుష్యులకు దేవుడు ఒక్కడే.